వనవాసాన్ని కొనసాగిస్తుండగా ముల్లోకాలకు అందగత్తె అయిన తన భార్య సీతమ్మ కోరికను తీర్చడానికి ఆగి ఒక్క క్షణం ఆలోచించకుండా బయలుదేరసాగిన శ్రీరాముడు అన్నగారి ఆజ్ఞను జవతాటని లక్ష్మణుడు, రక్షించమని సీత ఆర్తనాదం వినగానే రక్షించడానికి బయలుదేరిన జటాయువు, అతి బలవంతురాలైన లంకిని, తన పనిని తాను సఫలంగా పట్టుదలతో చేసుకుని పోయే రావణ బ్రహ్మ, కార్యసాధన భారాన్ని మోసి సఫలీకృతుడైన హనుమంతుడు, సీతాదేవి దర్శనంతో ఈ సుందరాకాండ సన్నివేశం ముగుస్తుంది. మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలో స్వామి అదింత చూసారా? కాంచనముగం చూడముచ్చటగా ఉంది. దాన్ని మచ్చిక చేయు మనసైనది తెచ్చిపెట్టరు. ఎన్నడూ ఏది అడిగని దానివి కాదనగలనా? అగ్రజ, ఇదేదో రాక్షమాయలాగుంది. బంగారు జింకలుంటాయని విన్నామా కన్నామా? మాయ అయితే ఛేదిస్తాను, లేకపోతే సాధిస్తాను. నీ వదిన మొక్కు తీర్చడం నా ధర్మం. నేనొచ్చేంత వరకు నీ వదిన రక్షణ భారం నీదే. జాగ్రత్త. లక్ష్మణ, విన్నావా? అన్నగారికి ఆపద సంభవించింది. అన్నగారికా ఆపద? అసంభవం. నా మనసుకి అది కీడు శంకిస్తుంది. కుడి కన్ను అదొస్తుంది. చింతించకమ్మా. నిజముగా ఆ మహానుభావునికి ఆపద సంభవిస్తే ఈ లింగినే ఇలా ఉంటాయా అమ్మా? లక్ష్మణ, వదినగా ఆజ్ఞాపిస్తున్నాం. స్వామి వద్దకు తక్షణం వెళ్ళాలి. క్షమించమ్మా, అగ్రజని అన్న మీరలేను. నీ దుర్బుద్ధి నాకు అర్థమైంది. దురదృష్టవశాత్తు నా భర్తకి ఏదైనా జరగడానికి జరిగితే నేను నీ వశం కావడం కల్లా. ఎంత మాట అంటివమ్మా నీవు? నీ బిడ్డ వంటి వాణ్ణమ్మా. నీపై ఎటువంటి దుర్బుద్ధి లేదు. అలా ఉన్నచో నేను భస్మం అయిపోతాను. ఇది లక్ష్మణ రేఖ. నేను అన్నగారు వచ్చేంత వరకు ఈ గీత దాటవద్దమ్మా. శంభో శంకర భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి, భవతి
భిక్షాందేహి. గీత దాటితే రాత మారుతుంది. రా. దాటరాదని మధ్యగాడి ఆన తమరే వచ్చి రాలేక కాదు. ఈ గీత చూస్తే మా అయ్య శివయ్య నుదిటి విభూతి రేఖలా ఉంది. అపచారమని ఆగా. సందేహించకు. శివార్చనకు వేలైంది. రా. నన్ను రక్షించేవారే లేరా? రామా, నన్ను రక్షించేవారే లేరా? లక్ష్మణ, వదినను ఒంటరిగా వదిలేసి వచ్చావే? రాక తప్పలేదు, మన్నించండి. నీవన్నది నిజమే. ఇదేదో రాక్షసమాయలా ఉంది. నా సీతకేమైందో? పద. సీత, 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 సీత. లక్ష్మణ, జరగరాని ఘోరం జరిగిపోయింది. సీత, సీత, సీత. లక్ష్మణ, పద. సీత, సీత. హే 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 హే. ఎవరు నీవు? ఈ లంకిని తప్పించుకొని లంకలోకి పోతున్నా. నేమనొద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. నాకు నరబోధనం. నాకు నరబోధనం. నాకు నరబోధనం. వెతకటానికి ఇక నేల లేదు. ఎదుటనున్నది ఎన్నో యోజనాల సముద్రం. ఆవల తీరాన్ని వెతకాలి, కానీ ఎగిరే వాళ్ళెవరు? తాత జాంబవంత త్రివిక్రమావతార కాలంలో 3 అడుగులతో ప్రపంచాన్ని ఆక్రమించిన విష్ణుమూర్తిని ప్రదక్షిణ చేశావే. నీకు ఈ సముద్రం ఒక లెక్క. నాకు వయసు మళ్ళీ ఓపిక చేసుకుని నేను వెళ్ళినా తిరిగి రాలేను. అడుగు, మన హనుమ ఉన్నాడుగా.